నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తాము నూతనంగా అసెంబ్లీకి ఎన్నికయ్యామని, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, కేసీఆర్ మాట్లాడే విధానాన్ని చూస్తామని అనుకున్నామని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీని నడిపిస్తున్నాడా లేక పార్టీ అతడిని నడిపిస్తుందా తెలియట్లేదని, అతని ప్రవర్తన, శరీర హావభావాలు, వైఖరి ఒక రౌడీలాగా కనిపిస్తుందని, శాసనసభ్యుడిలా కనిపించడం లేదన్నారు. వారు మాట్లాడే విధానం చూస్తాం, వారు చెప్పే విధానాలు వింటాం, వారు సంస్కరణలు ఏం చేస్తారో అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు రాకుండా మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఈ పార్టీని నడిపిస్తున్నాడా లేకుంటే పార్టీ ఆయన నడిపిస్తుందా తెలుసలేదు అధ్యక్ష. అతని యాటిట్యూడ్, అతని యొక్క బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్ ఎక్కడ చూసినా కూడా ఒక రౌడీజం లాగా కనపడుతుంది తప్ప ఒక శాసనసభ్యులాగా ప్రవర్తిస్తలేడు అధ్యక్ష. మరి ప్రతి ఈ శాసనసభ సమావేశాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ప్రతిది కూడా ఒక స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్సులు వేసిన విధంగా, పిల్లలు అయితే ఏ విధంగా స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్సు లాగా వస్తారో ఆ విధంగా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొని రావడం, ఫ్యాన్సీ పనులు చేయడం, పేపర్లు. లాస్ట్ టైం స్పీకర్ పైన కూడా రెస్పెక్ట్ లేకుండా, ఒక దళితుడైన స్పీకర్ అని చూడకుండా కూడా వారిపైన కాగితాలు చింపేసిన సందర్భం కూడా చూసిన అధ్యక్ష. మరి సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతుంటే విని మేము కూడా నేర్చుకొని మాట్లాడాలనుకున్నాం అధ్యక్ష. కానీ మా కడియం శ్రీహరి లాంటి నాయకుడు వరంగల్ జిల్లాలో ఒక పేరున్న నాయకుడు అధ్యక్ష. కడియం శ్రీహరి అంటే అన్ని ఏ పార్టీలు ఉన్నా కూడా వారికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. మరి అలాంటి నాయకుడిని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే దురహంకారంతో, అతని అంటే కులాహంకారమా లేక దురహంకారమా లేక ఏ విధంగా వచ్చిందో తెలియదు అధ్యక్ష. కిందేసి నలిపేస్తా, కాల్ చేస్తా, మా సోదరుడు చెప్పిండు ఆ యొక్క ఆహాభావాలు, వేషాలు. కాబట్టి ఇలాంటి మరి మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఒప్పుకొని సిబిసిఐడికి ఎంక్వైరీకి కూడా ఇచ్చాడు. మరి స్పోర్ట్స్ పెడితే స్పోర్ట్స్ కూడా నచ్చదు వారికి. మత్తు పదార్థాలు, ఫామ్ హౌజులు, పబ్బులు అవ్వంటేనే ఇష్టం అధ్యక్ష. మరి ఈరోజు ఎంతో మంది యువతకు తెలంగాణలో ఉన్న యువతకు ఆదర్శంగా ఉన్న మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పెడితే దాన్ని కూడా బైకాట్ చేసింది అధ్యక్ష. మరి మేము చాలా సమస్యలతో నచ్చినాం. మా నాయకులు, మా గ్రామస్తులు అందరూ, మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ, అన్న మనకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా మీరు చెప్పండి, మేము చాలా బాధపడుతున్నాం, మనం అందరం దళిత కాన్స్టిట్యున్సీ బాగుపడే విధంగా మార్పులు చేయండి అంటే మేము మార్పు కోరుకున్నాం అధ్యక్ష. మరి ఈరోజు ప్రజాపాలన వచ్చినాక ఎన్నో విధాల మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంటే, మరి అందులో భాగస్వామ్యమైన మా కడియం శ్రీహరి అన్న గారిని, వారంటే మాకు రెస్పెక్ట్ అధ్యక్ష. మరి దళితుల పట్ల ఎందుకు చులకదనం అర్థమవుతలేదు అధ్యక్ష. మీరు ఆ సీట్లో కూర్చున్నారనే బహుశా కేసీఆర్ గారు రావట్లేదు అనుకుని నేను భావిస్తున్నా అధ్యక్ష. కాబట్టి మా సభ్యుల యొక్క అందరి యొక్క ఆలోచన విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ తప్పనిసరిగా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని మీ అందరి మా యొక్క కోరిక అధ్యక్ష. ధన్యవాదాలు.